श्रीगणेशाय नमः। श्रीपाद श्रीवल्लभ श्रीगुरुदत्तात्रेयाय नमः। शरदिन्दु विकास मंदहासां स्फुरदिन्दीवर लोचनाभिरामा अरविंद समान सुंदरास्या अरविंदासन सुंदरीं उपासे। मालां कुंडीं च डमरुं शूलं शंखं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यः नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। जय जय जगदम्ब शिवे जय जय कामाक्षि जय जयाद्रिसुते जय जय महेश दयिते जय जय चिद्गगन कौमुदीधारे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। జగద్గురువుల దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. ధ్యానం. అందరూ రెండు చేతులు జోడించండి. నేను చెప్పేటువంటివి నాతో పాటు చెప్పండి. వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే నమస్తే శారదాదేవి శృంగేరి పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధించ దేహి మే. మన ధర్మం సనాతన ధర్మం. చాలామందికి సనాతన ధర్మం అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్న ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే మార్పు లేనిది అని అర్థం. నాశము లేని ధర్మమే సనాతన ధర్మం. ఇక్కడ ఈరోజు మీ అందరికీ కొన్ని చక్కటి విషయములు చెప్పడానికి మీ జగన్ గారు సారు చాలా సంవత్సరాలుగా 2 సంవత్సరాలకు పైగా ఇక్కడికి రావాలి అనుకుంటే కళ్యాణ ఘడియల్లో అడుగుపెట్టి మరలా ఈరోజు యాదృచ్ఛికంగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున అక్షయ తృతీయ ఒక ప్రత్యేకత అయితే ఈరోజు ఇంకొక విశేషం ఉంది. పరశురాముడు పుట్టినటువంటి రోజు ఈరోజు, పరాశర మహర్షి పుట్టినటువంటి రోజు ఈరోజు. మరి ఇక్కడ చాలామంది పరశురాములు, చాలామంది పరాశర మహర్షులు కూర్చొని ఉన్నారు అన్న భావనతో నేను మీ ముందు కొన్ని విషయాలు చెప్పటానికి ప్రయత్నం చేస్తా. ఎంతమందికి తెలుసు పరాశర మహర్షి గురించి తెలిసిన వారు చేయలేపట్టండి. తెలియదు. పరశురాముడి గురించి తెలిసిన వారు వెరీ గుడ్. పరశురాముడి గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే దశావతారములలో ఒక అవతారం, నారాయణ స్వరూపం. అక్రమం చేసినటువంటి క్షత్రియులను 21 సార్లు దండయాత్ర చేసి వారందరినీ సంహారం చేసి ధర్మస్థాపన చేసినటువంటి మహనీయుడు. అట్టి పరశురాముడు తండ్రి మాటని జవదాటని భార్గవుడు. తండ్రి ఆదేశిస్తే ఏదైనా చెయ్యటానికి సిద్ధం అని తండ్రి ఆదేశిస్తే మాతృమూర్తి యొక్క శిరస్సును కూడా తొలగించాడు, తిరిగి బతికించాడు. కాబట్టి ఇటువంటి ఈ రోజున అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో మనం జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ చెయ్యటం ఒక భాగ్యం. అందరూ పరీక్షలు బాగానే రాసుంటారు. అందరూ తదుపరి క్లాసులకు వెళ్ళటానికి సమాయత్తమవుతూ మధ్యలో కొన్ని రోజులు వేసవి సెలవులు గడపటానికి వెళ్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో
వేసవి సెలవుల్లో మీ దృక్పథం మారకుండా ఉండటానికి, మీ దృష్టి మారకుండా ఉండటానికి ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. రామాయణం అందరికీ తెలుసా? రామాయణంలో మొదటి కాండ పేరు, రెండవ కాండ అయోధ్యకాండ, మూడవ కాండ అరణ్యకాండ, నాలుగవ కాండ కిష్కింధకాండ, ఐదవ కాండ సుందరకాండ, ఆరవ కాండ యుద్ధకాండ, ఏడవది ఉత్తరకాండ. ఈ 7 కాండల్లో మనం 5వ దానిని తీసుకుందాం. ఎందుకంటే ఇవాళటి మన జ్ఞానామృతానికి కర్త కర్మ క్రియ మతిమంతుడు, బుద్ధిమంతుడు మన హనుమంతుడు. మీ అందరికీ ఇష్టమైన దేవుడు ఎవరు? కొంతమందికి హనుమంతుడు, కొంతమందికి గణపతి, కొంతమందికి రాముడు, కొంతమందికి శివుడు. కానీ అందరికీ బాగా నచ్చేటువంటి దేవుడు హనుమంతుడు. హనుమంతుడి యొక్క చరిత మనకు ఆదర్శం. ఎలా ఆదర్శం? రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించాడు, లంకలోకి తీసుకెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు ఇద్దరూ వెతకటం కోసం బయలుదేరారు. బయలుదేరుతూ అడుగడుగు, చెట్టు చెట్టు, గుట్ట గుట్ట, పుట్ట పుట్ట తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడా సీతమ్మ వారు కనిపించలే. ఒక పక్షి, అతడి పేరు జటాయువు. ఆ జటాయువుకి సోదరుడు సంపాతి. సంపాతి అనేటువంటి అతడు వానరులకు చెప్పాడు ఒక మాట. ఎందుకంటే ఫలానా చోట సీతమ్మ ఉన్నది, అక్కడికి వెళ్ళండి అని. సీతాన్వేషణ కోసం బయలుదేరినటువంటి ఈ వానరులందరూ ఒక చోటికి వచ్చి కూర్చున్నారు. ఎక్కడ? దక్షిణ భారతదేశంలో మహేంద్రగిరి పర్వతం, అంటే ఈరోజు మనం పిలుచుకునేటువంటి వివేకానంద రాక్, కన్యాకుమారి, అది సరి అయిన ప్లేస్ పురాణాల ప్రకారంగా. అక్కడికి వచ్చారు వానరులందరూ. వచ్చిన తరువాత ఎదురుగా సముద్రం. ఆ సముద్రం 800 యోజనాలు దాటాలి. 100 యోజనాలు దాటితే అంటే 800 మైళ్ళు, సుమారు 1200 కిలోమీటర్లు దాదాపుగా. సముద్రంలో ప్రయాణం చేస్తే లంక వస్తుంది. ఎవరు వెళ్తారు అని ప్రశ్న. హనుమంతుడు కూర్చుంటాడు, పక్కన జాంబవంతుడు, పక్కన అంగదుడు, పక్కన మైందుడు, పక్కన ద్వివిధుడు, పక్కన చాలామంది వానరులు కూర్చుంటారు. జాంబవంతుడు అంటాడు, నేను గతంలో చాలాసార్లు వెళ్ళొచ్చాను, కానీ ఇప్పుడు వయసు వచ్చింది, ఇప్పుడు వెళ్ళలేను అంటాడు. అంగదుడు అంటాడు, వెళ్ళగలను కానీ తిరిగి రాలేకపోవచ్చు. ఎవ్వరు చెప్పినా సగం సగమే చెబుతున్నారు, కానీ పూర్తిగా నేను వెళ్ళి వస్తా అని కాన్ఫిడెన్స్తో చెప్పేటువంటి వారు అక్కడ ఒక్కరూ లేరు. ఇదేదీ పట్టించుకోనటువంటి మన హీరో ఎవరు? హనుమంతుడు పక్కన రాళ్ళు వేస్తూ కూర్చున్నాడు. అప్పుడు జాంబవంతుడు చూశాడు. చూచి, ఇంత గొప్ప శక్తిమంతుణ్ణి మన దగ్గర పెట్టుకొని మనమందరం ఏమిటి అని ఆ జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమా నీవు వెళ్ళగలవు అంటే హనుమంతుడు అంటాడు, అయ్యో నాకు అంత శక్తి లేదు,
నేను వెళ్ళకపోవచ్చు. అప్పుడు హనుమంతుడికి ఒక వీక్నెస్ ఉంది. ఏమిటి అంటే, హనుమంతుడి శక్తిని హనుమంతుడికి ఎవరైనా గట్టిగా చెప్పగలగాలి. ఆ చెప్పగలిగితే ఆ క్షణంలో అతడు శక్తిమంతుడవుతాడు. అప్పుడు ఆ జాంబవంతుడు ఆంజనేయుడికి అద్భుతమైనటువంటి విషయాలు చెబుతూ, హనుమా, నీకు తెలియదేమో, నీవు పుట్టగానే చిన్నతనంలో ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూచి పండనుకొని అల్లంత దూరంలో ఉన్న సూర్యుణ్ణి కూడా పట్టుకోవటానికి చిన్న వయస్సులోనే వెళ్ళి వచ్చావు. నీ శక్తికి మించి శక్తి ఎవరికి ఉన్నది అని చెబుతూ ఉంటే, అప్పుడు హనుమంతుడు పెరుగుతూ 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 తన శక్తిని తాను పొందినాడు. అందుకే జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తికులోక భుజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగే, కుమతి నివార సుమతికే సంగే, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ. ఇదేమిటిది? ఇది చదివితే నరం నరం పొంగుతుంది, ధైర్యం వచ్చేస్తుంది, ఏ పనినైనా అవలీలగా చెయ్యగలను అన్నటువంటి ఏకాగ్రత పెరుగుతుంది, ఏ పనినైనా సులువుగా చెయ్యగలిగేటువంటి బుద్ధిని ఇస్తుంది. అంత గొప్ప స్తోత్రం హనుమాన్ చాలీసా. ఆంజనేయుడు పెరిగినట్ట. ఎంత పెరిగాడు అంటే, అష్టసిద్ధి నవనిధికే దాత, అసవర దీన్హ జానకి మాత. హనుమంతుడిలో 8 శక్తులున్నాయి. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. ఈ 8 ఏమిటి అంటే, అనిమ చిన్నగా కాగలడు, మహిమ ఎంత పెద్దగైనా కాగలడు, లఘిమ తేలిగ్గా కాగలడు. ఇవన్నీ సంపాదించుకున్నాడు. సంపాదించుకొని అప్పుడు హనుమంతుడు మాట్లాడినాడు. ఏమని అంటే, ఎదురుగా నాకు ఏం కనిపిస్తున్నది అన్నప్పుడు ఆంజనేయుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? 100 యోజనములు అవతల ఉన్నటువంటి లంకను ఇక్కడి నుండే నేను చూస్తున్నా అన్నాడు. ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఎలా వచ్చింది ఆయనకు? అయ్యో, నేను వెళ్ళగలనా లేదా? జాంబవంతుడు అక్కడ గురువయ్యాడు. గురువంటే నీ బలహీనత తెలిసి, నీ బలహీనతను పోగొట్టి నీ లోపల బలాన్ని నింపేటువంటి వాడే నిజమైనటువంటి గురువు. అటువంటి గురువు ఉంటే మీలో ప్రతి ఒక్కరు కూడా హనుమంతులే అవుతారు. ఎటువంటి సమస్యనైనా సరే దాన్ని పరిష్కారం చేసే శక్తిని పొందగలుగుతారు అనేదే అక్కడ మనకు సుందరకాండ ఆరంభం. 100 యోజనాలు, ఒక యోజనం 8 మైళ్ళు. 8 × 100 ఎంత? 800. 800 మైళ్ళు ఆకాశం నుంచి పైకి ఎగిరాడు. ఎలా అంటే, మామూలుగా మీరు చూస్తే ఒక రన్వే మీద విమానం పరిగెత్తి ఎలా ఆకాశం మీదికి వెళ్తుందో అంత పెద్దగా ఆంజనేయుడు కూడా మహేంద్రగిరి పర్వతం నుండి పైకి లేచినప్పుడు ఆ వేగానికి కింద ఉన్న చెట్లన్నీ పైకి లేచాయట. అంత పెద్దగా అయిపోయాడు ఆంజనేయ స్వామి. మధ్యలో 4 ఆటంకాలు వచ్చాయి. వెళ్తున్నటువంటి అతడికి మైనాకుడనేటువంటి పర్వతం కొంత ఆశ చూపించింది. మధ్యలో ఆపి ఆంజనేయుణ్ణి, కొద్దిగా మా దగ్గర పండ్లున్నాయి, తిని వెళ్ళండి, మా దగ్గర విశ్రాంతి తీసుకొని వెళ్ళండి అంటే హనుమంతుడు విశ్రాంతి తీసుకోలే, నమస్కారం పెట్టాడు. ఇంకొద్దిగా ముందుకెళ్ళాడు. అక్కడ సురస అనేటువంటి ఒక దేవమాత హనుమంతుడిని ఆహారం గమ్మంది. సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోయి ఆవిడ నోట్లోకి వెళ్ళిపోయి బయటికి వచ్చాడు. ఆ పని సక్సెస్ చేశాడు. తిరిగి ఆయన సముద్రం మీదికి వెళ్ళబోతూ ఉంటే కింద షాడోను పట్టుకొని,
నీడను పట్టుకొని ఆపే రాక్షసి. దాని పేరేమిటి తెలుసా? సింహిక. దాని శక్తి ఏమిటి అంటే కింద షాడోను పట్టేస్తే అది ఆగిపోతుంది. పైన ఏదైనా సరే, పైన పక్షి వెళ్ళినా ఆ పక్షి నీడ కింద పడితే అక్కడ అది చేయి పెడితే ఆగిపోతుంది. దానికి ఆ శక్తి ఉంది. పైన వెళ్తున్న హనుమంతుడు కింద నీడ పడితే ఆ నీడను బట్టి ఆపింది ఆవిడ. హనుమంతుడిని కిందికి లాగింది, నోట్లోకి పెట్టుకుంది, మింగేసింది. కానీ హనుమంతుడి పేరేమిటి? వజ్ర సంహననః. దాని పొట్టలోకి వెళ్ళిపోయి దాని పొట్టను బద్దలు కొట్టి ఆ పొట్టను చీల్చుకొని హనుమంతుల వారు బయటకు వచ్చి అలా గదబట్టుకొని పైకి వస్తే దేవగరుడ గంధర్వ కిన్నర కింపురుషులంతా జయ జయధ్వానాలు చేసినారు. 4వ పని. అప్పుడు దేవతలంతా వచ్చి హనుమంతుడికి దండం పెట్టారు. హనుమా, నీకున్న శక్తి ఎవరికీ లేదు అని ఒక్క మాట అక్కడ. ఇంద్రుడు అంటాడు, ధృతి దృష్టి మతి దాక్ష్య స కర్మసు నావసీదతే. ఇది రామాయణం. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, ఈ 4 ఉన్నవాడు ఏ పనిలో ఓడిపోడు. ఇది ఆ శ్లోక తాత్పర్యం. ఈ 4 క్వాలిటీస్ హనుమంతుడిలో ఉన్నాయి. ధృతి, మొట్టమొదటిది ఏమిటి? ధృతి అంటే కరేజ్, ధైర్యం. ధైర్యం ఉండాలి. ఏదైనా పని చెప్పగానే ఇది నేను చేస్తానా చెయ్యనా, అయ్యో నా వల్ల కాదు అంటే కాదు, ఎప్పుడు కాదు. 800 మైళ్ళ సముద్రాన్ని చూచి వానరులందరూ కింద పడ్డారు. అమ్మో నేను వెళ్ళలేము. కానీ హనుమంతుడొక్కడే 800 మైళ్ళు కాదు, 8000 మైళ్ళైనా నేను వెళ్ళగలుగుతాను అనేటువంటి ధైర్యం ఉన్నదే, అది అన్నింటికంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీరు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇన్ని పుస్తకాలు, ఇంత సిలబస్ చూస్తే అబ్బా ఇన్ని చదవాలా అంటే ఏమీ చదవలే. ఇన్నే పుస్తకాలా, ఇంతే నా చదువు, దీనికి మించి ఇంకా నేను చదవగలుగుతా అన్న ధైర్యం మీలో వచ్చిందనుకోండి, ఇంకా మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు, ఇంకా మిమ్మల్ని ఎవ్వరు కూడా పట్టుకోలేరు. అందుకే మొదలు కావలసింది ఒక పనిని చూడగానే ఆ పనిని చూసి భయపడిపోవద్దు, ధైర్యం తెచ్చుకోవాలి. ఇది నేను సాధించగలుగుతా, ఇది ఆత్మవిశ్వాసం. దీన్నే ధృతి అంటారు, ధైర్యం. రెండవది ఏమిటి? దృష్టి. దృష్టి అంటే ఏమిటి? టైం మేనేజ్మెంట్, కాల విభజన. అన్నింటికంటే చాలా ముఖ్యమైనది ఇది. మనమందరం ఏది పాడు చేస్తామంటే సమయాన్ని పాడు చెయ్యటంలో మనకంటే గొప్పవారు ఎవరూ లేరు. దొరికితే మాట్లాడుకోవటం, ఇక్కడ ఫోన్లు ఉండవు కాబట్టి మీకు సమస్య లేదు. ఇంటికి వెళ్తే అమ్మ ఒకసారి ఫోన్ ఇవ్వు, నాన్న ఒకసారి ఫోన్ ఇవ్వు. టయాన్ని ఎలా గడుపుతాం చూడండి. దృష్టి, టైం మేనేజ్మెంట్. హనుమంతుడు అలా సముద్రం మీద ఎగిరినప్పుడు హనుమంతుడిని ఆపాడు మైనాకుడు. ఒక రోజు ఇక్కడ ఉండు, ఎందుకంటే మీ నాన్నగారు చేసిన సహాయం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, వాయుదేవుడు. కాబట్టి నువ్వు నా అతిథివి, అతిథి మా ఇంటికి వచ్చినప్పుడు పూజ చెయ్యాలి. కాబట్టి నీవు అతిథిగా వచ్చావు కాబట్టి మా ఇంట్లో ఒక రోజు ఉండవయ్యా అంటే హనుమంతుడు ఏం చెప్పాడో తెలుసా? నాకు ఇప్పుడు అంత సమయం లేదు, మా రామచంద్రమూర్తి యొక్క పని సాధించేదాకా నేను ఎక్కడ ఆగేది లేదు, ఏ పని చేసేది లేదు. నా ముందర ఉన్నది ఒకే ఒక్క పని, మా సీతమ్మను వెతికేదాకా నేను ఎక్కడ విశ్రమించను,
ఎక్కడ విశ్రాంతి తీసుకోను అని చెప్పి బయలుదేరాడు. అక్కడ హనుమంతుడు గంట ఆగితే ఆగకూడదు. సమయం, టైం మేనేజ్మెంట్ మీ జీవితంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఇదే. ఒక్కసారి సమయం పోయింది అంటే ఇక మరల తిరిగి రాదు. మీ జన్మలో మరల 2026 ఏప్రిల్ 19 తిరిగి రాదు. 2027 ఏప్రిల్ వస్తుంది, 2028 ఏప్రిల్ వస్తుంది, 2029 ఏప్రిల్ వస్తుంది. కానీ మరల మీ జీవితంలో 2026 ఏప్రిల్ 19వ తారీఖు సాయంత్రం ఈ 5:45 ఇక్కడ కూర్చున్న సమయం మీ జీవితంలో ఇప్పుడే. గుర్తుపెట్టుకోండి, టైం పోయింది అంటే పోయింది అంతే. ఈ క్షణం మనం ఏం చేశాం, ఏం నేర్చుకున్నాం, ఏం కావాలి? క్షణశః కణశః చైవ విద్యాం అర్థంచ సాధయేత. క్షణం క్షణం కష్టపడాలి, కణం కణం సంపాదించాలి అంటాడు మహాభారతంలో విదురుడు. ఎంత గొప్ప మాటలు చెప్పండి. సమయం పాడు చేయకండి, ఎందుకంటే సమయాన్ని పాడు చేస్తే సక్సెస్ అనేది పరిగెత్తుతుంది మీ నుంచి. ప్రతిదానికి ఒక టైం మేనేజ్మెంట్. ఎన్ని గంటలకు నిద్రలు ఇవ్వాలి, ఎన్ని గంటలకు కాలకృత్యం తీర్చుకోవాలి, ఎన్ని గంటలకు నేను వ్యాయామం చెయ్యాలి, ఎన్ని గంటలకు రోజు క్రమశిక్షణ. ప్రకృతిలో ప్రతి జీవికి క్రమశిక్షణ ఉంది, మీకు తెలుసో లేదో. మొట్టమొదటి క్రమశిక్షణ కలిగిన జీవి ఈ లోకంలో ఎవరు చెప్పండి? చీమ, ఇంకా కోడి. కోడిని తినడం తెలుసు, కానీ కోడికి క్రమశిక్షణ ఎక్కడిది అంటారా? లేదు, చాలా క్రమశిక్షణ దానికి. ప్రపంచంలో సూర్యోదయం కాకముందే పంక్చువల్గా బ్రాహ్మీ ముహూర్తంలో దాన్ని గంపలో దాచిపెట్టినా చీకట్లో పెట్టినా 4 అయింది అంటే అది ఖచ్చితంగా కోడి కూసే తీరుతుంది. దానికి కుయ్యమని చెబుతున్నది ఎవరు? ఎవరు చెప్పారు? దానికి సెల్ ఫోన్ ఉందా? దానికి టైం ఉందా? దానికి గడియారం ఇచ్చారా? మరి అలా చెబుతున్నది ఎవరు? ఆ శక్తి వెనక నుంచి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎక్కడైనా కోళ్ళుంటే దానికి చీకట్లో అలాగే కప్పి పెట్టండి, కానీ ఉదయం 4 అయ్యేసరికి అది ఖచ్చితంగా కూస్తుంది. ఎందుకంటే దానికి నేచర్, ప్రకృతి చెప్తోంది, ఎస్ నీ టైం అయింది, లేవు. పూర్వకాలంలో గడియారాలు లేని రోజుల్లో కోడి కూతతోనే నిద్ర లేచే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. మీకు తెలుసో లేదో, కోడి కూసే వేళకే పల్లెటూర్లలో పనులు ప్రారంభం చేసేటువంటి వారు. ఆ సమయాన్ని అంత సద్వినియోగం చేసుకున్నారు కాబట్టే ఈ రోజున మనమందరం ఇలా ఉన్నాం భారతదేశంలో. భారతదేశానికి గడియారం తర్వాత వచ్చింది. మా చిన్నతనంలో అంటే 1980లో 1980లో కూడా మా ఇళ్ళల్లో గడియారాలు లేవు. మా ఇంట్లో మా నాయనమ్మ చెప్పేది, ఇంట్లో పడే సూర్యకిరణాన్ని బట్టి 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4, 5, 6, సాయంత్రం 5 కాగానే ఆ సూర్యకిరణం వెళ్ళిపోయేది. అదే మాకు టైం. క్రమశిక్షణ కలిగిన దేవుడు, మొట్టమొదటి దేవుడు ఎవరు? సూర్యుడు. సూర్యుడిని మించిన టైం ఇంకెవరికి ఉండదు. అసలు సూర్యుడే టైం ఇస్తాడు మనకు. సూర్యుడిని బట్టే టైం మనకు. సూర్యుడు ఒకరోజు రాకపోతే ఈ డేట్ ఉండదు మనకి. ఇంకా ఏ రోజైనా సూర్యుడు లేటుగా వచ్చిన సందర్భం ఉందా చెప్పండి? సూర్యుడు ఒకరోజు లేట్ వస్తే మనమందరం ముందర లేటు పెట్టుకోవాలి. సూర్యుడు ఎప్పుడు రాడు. ప్రపంచంలో సూర్యుడంత ఖచ్చితంగా ఉదయించే దైవం ఇంకొకటి లేదు. క్రమశిక్షణకు మారు పేరు సూర్యుడు.
పొద్దున 5:40కి సూర్యోదయం అంటే మీ వాచ్ చూసుకోండి, 5:40కి సూర్యుడు అక్కడ ఉంటాడు ఆకాశంలో. కాబట్టి సమయాన్ని ఎవ్వరూ పాడు చేసుకోవద్దు. సమయాన్ని నేర్చుకోవడం వైపు పెట్టండి. ఎప్పుడు మీరు రిలాక్స్ అయ్యే రోజు కూడా వస్తుంది ఒకటి. ఆట ఆడుకోవటానికి కూడా సమయం వస్తుంది, అప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ చదివే సమయంలో చదువు, తినే సమయంలో భోజనం తినే సమయంలో కూడా ఏదో చూస్తూ తింటే నడవదు. ఏం తింటున్నారో తెలియదు మీకు. భోజనం చేసేటప్పుడు మన దృష్టి అంతా భోజనం మీదే ఉండాలి. చదువుకునేటప్పుడు మన దృష్టి అంతా చదువు మీదే ఉండాలి. ఆట ఆడేటప్పుడు మన దృష్టి అంతా కూడా ఆట మీదనే ఉండాలి. బెన్ జాన్సన్ అనేటువంటి తెలుసా మీకు? బెన్ జాన్సన్ చాలా ప్రాచీనమైన క్రీడాకారుడు. సమయాన్ని అతడు చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఎందుకంటే మనకు గంటల టైం పోయినా పర్వాలేదు, కానీ ఒక పరిగెత్తే క్రీడాకారుడు ఉన్నాడే, అతడు కనుక పాయింట్ మిల్లీ సెకండ్స్ లోపల కూడా అతడి విజయం అనేటువంటిది చేజారిపోతుంది. ఒలింపిక్స్లో మీరు చూడండి, మిల్లీ సెకండ్స్ కూడా లెక్క కడతారు. వాడికి సమయం విలువ తెలుస్తుంది. అందుకే సెకండ్లతో పోరాటం, పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడెవ్వడు కూడా ఓడిపోయినట్టుగా చరిత్రలో ఇప్పటికీ లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టైం మేనేజ్మెంట్, సమయాన్ని విభజన చేసుకోవటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఇది మనకు మొదలు నేర్పిన దేవుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి, సూర్యనారాయణుడు. ఆంజనేయుడికి ఎలా వచ్చింది అంటే సూర్యుడి ద్వారా వచ్చింది. ఎందుకంటే ఆంజనేయుడి గురువెవరు? సూర్యుడు. సూర్యుడు చెప్పాడు సమయం. సూర్యుడి దగ్గర ఎలా నేర్చుకున్నాడో తెలుసా ఆంజనేయ స్వామి పాఠం? ఆయన పొద్దున తూర్పు వైపున ఉదయిస్తాడు, తూర్పు వైపు వెళ్తాడు, అక్కడి నుంచి ఉత్తరం, దక్షిణం, పడమర 4 దిక్కులకు తిరిగేటప్పుడు 4 వైపుల ఆయన ఉండి నేర్చుకునేవాడు. గురువు దగ్గర అటువంటి అధ్యయనం చేశాడు కాబట్టే హనుమంతుడు అంత శక్తిమంతుడయ్యాడు. కాబట్టే టయాన్ని వేస్ట్ చేసుకోలేదు. రెండోది ధృతి, దృష్టి. మూడవదేమిటి? మతి. మతి అంటే బుద్ధి, నాలెడ్జ్. బుద్ధి, నాలెడ్జ్ అంటే జ్ఞానం అని అర్థం. బుద్ధి. హనుమంతుడు బుద్ధిని ఎక్కడ వాడాడు చెప్పండి? ఒక సురస అనేటువంటి ఆవిడ నోరు తెరిచి, నా లోపలికి నువ్వు ఆహారము, ఈ మార్గంలో వచ్చేవాడు ఎవడైనా నాకు ఆహారమే అని సురస అన్నది. నోరు తెరిచింది. అప్పుడు హనుమంతుడు దానికంటే పెద్దగా అయిపోయాడు. అది ఇంకా నోరు తెరిచింది, దానికంటే పెద్దగా అయిపోయాడు. ఇంకా నోరు తెరిచింది, దానికంటే పెద్దగా అయిపోయాడు. కానీ అది చూసే లోపల అంగుష్ట మాత్రంగా మారిపోయి దాని నోట్లో అడుగుపెట్టి బయటకు వచ్చేసాడు. దీన్ని ఏమంటారు అంటే లాజిక్, బుద్ధి అంటారు. ఆ బుద్ధి ఉంది హనుమంతుడిలో. దండం పెడతాడు, అమ్మా నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళొచ్చా, నీ పని నెరవేరింది అన్నాడు. ఆవిడ సంతోషపడ్డది. కొన్ని సందర్భాల్లో బలం సరిపోదు, బుద్ధి వాడాలి. బుద్ధి వాడితేనే మనం పనికొస్తాం. కాబట్టి ధృతి, దృష్టి, మతి. 4వది ఉందే కెపాసిటీ, దాక్ష్యం, సమర్థత. సింహిక అనేటువంటి రాక్షసి లోపల మింగితే దాని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు ఆంజనేయ స్వామి. దాన్ని ఏమంటారు అంటే సామర్థ్యం. ఎటువంటి విపత్కర పరిస్థితుల నుంచైనా సరే నేను బయటపడతా, భయపడొద్దు. ఏ పరిస్థితి ఎలా వచ్చినప్పటికీ భయపడకపోవటమే హనుమంతుడి యొక్క లక్ష్యం. అందుకే అప్పుడే ఆయన పేరు ఏమన్నారు? హనుమంతుడి పేరు మీరేమంటారు? హనుమంతుణ్ణి జై బజరంగ బలి అంటారా? జై బజరంగ బలి చెప్పండి. జై బజరంగ బలి, జై బజరంగ బలి. కానీ బజరంగ బలి అనేది తప్పు తెలుసా?
బజరంగ బలి కాదు, దాని లోపల జై వజ్రాంగ బలి, దాని మూల రూపం వజ్రాంగ బలి. వజ్ర అంగ బలి. వజ్ర అంటే డైమండ్, వజ్రము లాంటి శరీరము బలము కలిగిన వాడు హనుమంతుడు. మరి అది బజరంగ బలిగా ఎందుకు మారిపోయింది? నార్త్ ఇండియాలో వాను బాను ఒకటే వాడతారు. వా బా రెండు ఒకటే వారికి. అందుకే జై వజ్రాంగ బలి, జై వజ్రాంగ బలి, వజ్రాంగ బలి, బజరాంగ బలి, బజరాంగ బలి, బజరంగ బలిగా మారిపోయింది. ఏది ఎలా అన్నా పర్వాలే, జై వజ్రాంగ బలి. ఆ పేరు ఎలా వచ్చింది ఆయనకు? ఆ సింహిక పొట్టను చీల్చుకొని బయటకు వస్తున్నప్పుడు వజ్రాంగ బలి అనే పేరు వచ్చింది. ఇక హనుమంతుడు అడుగు పెట్టాడు లంకలో. అప్పటికి రాత్రి అయింది, చీకటి. చీకట్లో సీతమ్మను వెతకాలి. ఎలా వెతకాలి? శరీరాన్ని ఇంత చేసుకున్నాడు. లోపలికి వెళ్దామనుకుంటే లంకిని అనే ఆవిడ ఆపేసింది. ఆవిడను జయిస్తాడు, లోపల అడుగు పెడతాడు. లోపల మొత్తం అద్భుతమైనటువంటి బిల్డింగులు, అద్భుతమైనటువంటి స్థలాలు అన్నీ చూస్తూ 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 మొత్తానికి సీతమ్మను చూస్తాడు. సీతమ్మకు కుశలవార్త చెబుతాడు. సీతమ్మకు రాముడిచ్చిన ఉంగరం ఇస్తాడు. సీతమ్మ దగ్గర నుంచి అంగుళీయకం చూడామని తీసుకుంటాడు. అన్నీ తీసుకొని అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణాసురుణ్ణి కలిసి రావణాసురుడికి చెప్పాల్సిన మాటలు కూడా చెప్పి దాదాపు 1,00,000 సైన్యాన్ని మట్టుబెట్టి తిరిగి ఆయన తోకకు నిప్పు పెడితే ఆ నిప్పు పెట్టిన తోకతో ఆ లంకనే కాల్చి జై శ్రీరామ్ అని తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి సీతమ్మ యొక్క ఆ చూడామని ఇస్తే అప్పుడు రాముడు హనుమంతుణ్ణి చూచి త్వయ్యేవ అస్తి హనుమన్ బలం బుద్ధి పరాక్రమ అని ఇలా కౌగలించుకుంటాడు. ఓ హనుమా, నీలో ఉన్నంత బలము, బుద్ధి, పరాక్రమము ఇంకెవ్వరి యందు లేవయ్యా, నీవు కార్యసాధకుడివి అని రాముడు అతనికి ఆ కౌగిలింతను ఇచ్చినప్పుడు దేవతలందరూ కూడా ఈర్ష్యపడ్డారట. అబ్బా, ఎంత గొప్ప అదృష్టాన్ని పొందాడు హనుమా అని. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవలసిందిదే. ఇక్కడ మనకు లంక అంటే ఏమిటి? పరీక్షలే లంక. ఈ పరీక్షలను ఎలా సాధించాలి? రిజల్ట్ అనేటువంటిది సీతమ్మ. బాగా చదివితే నీకు సీతమ్మ కనిపిస్తుంది, రిజల్ట్ బాగా కనిపిస్తుంది. భయం పడకూడదు ఎప్పుడు కూడా. ఈ కథను తీసుకొనే మన వాళ్ళందరూ ప్రేరేపణ పొంది, మీరు ధురంధర్ ఎంతమంది చూశారు సినిమా? ఓ వావ్ వావ్, అబ్బో అబ్బో అబ్బో. ఇప్పుడు నేను చెప్పిన కథ సేమ్ ధురంధర్ కథనేనా? హీరో ఒక్కడే వెళ్తాడు, రాత్రి వెళ్తాడు రహస్యంగా, వాళ్ళ లోపల జైన్ అవుతాడు, వాళ్ళకెవరికి తెలియకుండా వాళ్ళతో పాటు ఉంటాడు, వాళ్ళ రహస్యాలు తెలుసుకుంటాడు, తెలుసుకొని వాళ్ళలో వాళ్ళనే చంపేస్తాడు. చంపేసి భారతదేశం కోసం తాను అనేక కష్టాలు పడి చివరికి లంకను హనుమంతుడు ఎలానైతే కాల్చివేస్తాడో అక్కడ చాలామంది శత్రువులను సంహారం చేసి తిరిగి మరలా ఇండియా చేరుకుంటాడు ధురంధర్ సినిమాలో హీరో. కానీ ఈనాటి ధురంధర్ ఈయనైతే ద ఫస్ట్ ధురంధర్ ఆఫ్ ఇండియా అవర్ హనుమాన్. గుర్తుపెట్టుకోండి, హనుమంతుడు మొట్టమొదటి ధురంధరుడు. హనుమంతుడే ద ఫస్ట్ ధురంధర్. ఆయన ప్రేరేపణయే ఆ ధురంధర్కు ప్రేరేపణ. హనుమంతుడు ఒక్కడు వెళ్ళి తనది కాని రాష్ట్రం, తనది కాని శత్రుదేశం లంక అయినా డోంట్ కేర్, భయపల్లే. ఇది మన భారతదేశం. భారతదేశంలో దేవుళ్ళకు కూడా ఇంత చరిత్ర ఉంది. ప్రపంచంలో మీరు ఏ దేవుడికి ఇంత చరిత్ర మీరు చూపించలేరు. అందుకే ఎప్పుడైతే హనుమంతుడి పాత్రను చూశారో
మన పాశ్చాత్యులకు కూడా బుద్ధి పుట్టింది. అందుకే వాళ్ళందరూ ఏం పెట్టుకున్నారు అంటే, ఓ సూపర్ మ్యాన్, ఓ స్పైడర్ మ్యాన్, ఓ బ్యాట్ మ్యాన్, ఓ బూట్ మ్యాన్, ఇంకా ఓ మ్యాన్, ఈ మ్యాన్లందరినీ కలిపి మిక్సీలో వేసి పట్టేస్తే ఒక్క హనుమానుకు సమానం కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క హనుమానుకు సమానం కాదు. వాళ్ళందరికంటే గొప్పవాడెవరు? హనుమాన్. ఆయన మించిన వారెవరు? హనుమంతుడి యొక్క కథనే సూపర్ మ్యాన్, హనుమంతుడి యొక్క కథనే స్పైడర్ మ్యాన్, హనుమంతుడి యొక్క కథనే బ్యాట్ మ్యాన్, హనుమంతుడి యొక్క కథనే ఇంకా మీరు ఏం మ్యాన్లు ఉన్నాయో ఇంకా నాకు ఇవే తెలుసు. వావ్, హీ మ్యాన్, హూ మ్యాన్, వావ్. ఈ అందరి మ్యాన్లకు తండ్రి ఎవరు అంటే మీరు చెప్పండి, హనుమాన్. కాబట్టి చూడండి, మన భారతదేశంలో ఎంత గొప్ప విశేషం ఉందో. ఎప్పుడు కూడా మనం ఇతర దేశాలను చూసి నేర్చుకోలే, భారతదేశాన్ని చూసి ఇతరులు నేర్చుకున్నారు. మీరందరూ తెలుసుకోవాల్సింది, ఒక్క హనుమంతుడి పాత్ర ఇంతమందిని సృష్టించింది. ఒక్క హనుమంతుడి యొక్క పాత్ర ఇంతమంది ఎవెంజర్స్ను సృష్టించింది. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మన దగ్గర నుంచి వచ్చారు. మనం దానికి మూలం. అందుకే ఒక శ్లోకం చెప్పండి, హనుమంతుణ్ణి పట్టుకుంటే ఏమొస్తుంది అంటే ఈ శ్లోకంలో ఉంది, బుద్ధి. చెప్పండి, బుద్ధి, బలం, ధైర్యం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. చూడండి, బుద్ధిర్బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ. హనుమంతునికి దండం పెడితే మాట్లాడే శక్తి వస్తుంది, గట్టిగా మాట్లాడే శక్తి వస్తుంది. హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే మీకు ఐక్యూ లెవెల్ అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే హనుమంతుడు 9 వ్యాకరణ శాస్త్రాలు నేర్చుకున్నవాడు. మీరందరూ నేర్చుకుంటే ఒక గ్రామర్ నేర్చుకుంటారు అంతే. హనుమంతుడు 9 వ్యాకరణ శాస్త్రాలు. అందుకే హనుమంతుడికి ఏ భాష అయినా వస్తుంది. లంకలోకి వెళ్ళినప్పుడు సీతమ్మతో ఎలా మాట్లాడాలి అనుకున్నట్ట. ఎందుకంటే ఆయన ఎవరు? హనుమంతుడు ట్రైబల్. ఎక్కడ ఉండేవాడు? కొండల్లో ఉండేవాడు, గుట్టల్లో ఉండేవాడు, చెట్లల్లో ఉండేవాడు, పుట్టలో ఉండేవాడు. ఆయనకి ఏం భాష వస్తుంది? కానీ సంస్కృతం వచ్చు. సీతమ్మకు సంస్కృతం కంటే కూడా ఆ ఉత్తర భారతదేశంలో మాట్లాడేటువంటి భాష తెలుసు. సీతమ్మతో మాట్లాడాలి అంటే ఆ భాషలో మాట్లాడితేనే అర్థమవుతుంది. మరి హనుమంతుడికి ఎక్కడికి వచ్చు? 9 వ్యాకరణ శాస్త్రాలు నేర్చుకున్న వాడికి ఏ భాషనైనా అవలీలగా మాట్లాడగలుగుతాడు. ఇది హనుమంతుడికి. అందుకే సీతమ్మతో వారి పుట్టింట్లో మాట్లాడే భాషను హనుమంతుడు మాట్లాడాడు. అందుకే సీతమ్మ మాట్లాడింది రాత్రిపూట. లేకపోతే నువ్వు కోతి రూపంలో వచ్చిన రావణాసురుడివే అని మాట్లాడేది కాదు. కారణం ఏమిటంటే లాంగ్వేజ్. మీరందరూ కూడా బాగా దృష్టి పెట్టాల్సింది భాష మీద. ఏ భాష ఇష్టం మీకు? తెలుగు భాష ఇష్టం ఉన్న వాళ్ళు చేతులు లేబట్టండి. వెరీ గుడ్. ఎస్పీఆర్ స్కూల్ కాబట్టి ఇక్కడ అందరికీ తెలుగు ఇష్టం. గుడ్. సంస్కృత భాష ఇష్టమైన వాళ్ళు చేతులు లేబట్టండి. చాలా తక్కువ. ఇంగ్లీష్ భాష ఇష్టం అన్నటువంటి వాళ్ళు చేతులు లేబట్టండి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ అనేటువంటిది ఓకే, కానీ మీ అందరికీ చెప్పాల్సింది ఏమిటి అంటే తెలుగు బాగా వస్తే ఇంగ్లీష్ చాలా ఈజీ. తెలుగు బాగా మాట్లాడగలిగితే, తెలుగు మీరు బాగా వ్రాయగలిగితే, భారతాన్ని రాసిన వాళ్ళు ఎవరు తెలుగులో? భారతం, మహాభారతం తెలుగులో వ్రాసింది
ముగ్గురు రాశారు, నన్నయ్య. అది తెలుసు, ఇంటిస్తే చెప్తారు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. మహాభారతం సంస్కృతంలో వ్రాసింది ఎవరు? వ్యాసుడు, వ్యాస భగవానుడు. కాబట్టి ఇక్కడ తెలుగు మీకు బాగా వచ్చనుకోండి. నేను తెలుగులో ఎక్కడో చదవలే, మీ వరంగల్లోనే చదివా. నేను వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ 2001 నేను టాపర్. 5 గోల్డ్ మెడల్స్ నాకు తెలుగు భాషలోనే వచ్చేసాయి. కేవలం 5 గోల్డ్ మెడల్స్. ఎందుకంటే నాకు తెలుగు చాలా ఇష్టపడతా. ఇప్పటికీ మీరు వెళ్తే ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో చూడొచ్చు. 2001 రికార్డ్స్ తీస్తే 2001 రికార్డ్స్లో నా పేరు ఉంటుంది, సంతోష్ కుమార్. నాకు ఇష్టం తెలుగు భాష. పోతన చాలా ఇష్టం, వరంగల్ వాడు పోతన. భాగవతాన్ని రాసినటువంటి మహనీయుడు ఇక్కడి వాడు. ఈ ప్రాంతం అసాధారణమైన ప్రాంతం. మన భారతీయ ధర్మంలో ఏకశిలా నగరం అనే పేరు కలిగినటువంటి నగరం ఓరుగల్లు. విద్యారణ్య మహానుభావుడు, మీ అందరికీ తెలుసా విద్యారణ్య స్వామి వారు? తెలియదు కదా. ఇక్కడి వాడు ఓరుగల్లు. వరంగల్లో పుట్టినటువంటి ఒక ఆయన విజయనగర మహా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన ఆనాడు హిందూ ధర్మానికి బాసటగా నిలబడ్డాడు. వేదములకు భాష్యం అర్థం రాసినటువంటి మహాపండితుడైనటువంటి విద్యారణ్యుల వారు చదువుకున్నటువంటి ప్రాంతం ఏమిటి అంటే ఓరుగల్లో ఏకశిలా నగరం. మీరందరూ కూడా ఇక్కడే చదువుకుంటున్నారు కాబట్టి మీ అందరూ కూడా అంత గొప్పవాళ్ళు కావాలి, అంత గొప్పవాళ్ళు మీరు కావాలి. ఈ ప్రాంతం చిన్న సామాన్యమైన ప్రాంతం కాదు. మహాకవి పోతన ఎక్కడ? బమ్మెర. జస్ట్ ఇక్కడే దగ్గరలో ఉంది బమ్మెర. బమ్మెరలో పుట్టినటువంటి పోతన ఆయన భాగవతం రాస్తే రాముడు వచ్చాడు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, పలికెదనే భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనా తమ్మి చూలికైనా విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరదు. ఆయన భాగవతం వ్రాస్తూ ఉంటే ఆ మహారాజు వచ్చి ఈ భాగవతాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. దీనిలో ఎన్ని పద్యాలున్నాయో అన్ని లక్షల వరహాలు మీకు ఇస్తా, ఇది మాకు ఇవ్వండి అని అడిగాడు. పోతన చూచాట, చూచి ఇది నాది కాదు, నేను రాస్తున్నాను తప్ప రాసే శక్తిని రాసే బుద్ధిని ఇచ్చింది నా రాముడు. అందుకే పలికెడిది భాగవతమట. ఈ పద్యం 2 రకాలుగా చదవచ్చు. పలికెడిది భాగవతం అట పలికించడివాడు రామభద్రుండు, అట పలికెదనే భవహరమగును, అట పలికెద వేరొండుగాద పలుకగనేలా. ఈ అట తీసి ఇటు పెట్టినా, ఈ అట తీసి అటు పెట్టినా పర్వాలే. పలికెడిది భాగవతమట అలా పడుకోవచ్చు. తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఇదే. లేదు ఆ అట తీసేసి పలికెడిది భాగవతము బాగుంది, అట పలికించడివాడు, ఆ భాగవతాన్ని పలికించిన వాడు రామచంద్రమూర్తి. మరి ఈ భాగవతం నాది కాదు, డబ్బు ఇంత తెచ్చి మూట పోసాడు, కానీ ఆశ పల్లె. అప్పుడు చెప్పాడు ఒక మాట, బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్న కూలలకిచ్చి ఎప్పడుపు కూడు భుజించుట కంటే
హాలికుడైననేమి గగనాంతర సీమల కందమూల కౌద్దాలికుడైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. తెలుగులో మీకు ఎన్ని పద్యాలు వచ్చు? 5 పద్యాలు వచ్చిన వాళ్ళు చేయలేబెట్టండి. ఇంతేనా? నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరు 10 పద్యాలు చెప్పాలి. పద్యం చెబితే ఏమవుతుందో తెలుసా? మీ జ్ఞాపక శక్తి. పద్యాన్ని ఎలా బట్టి పట్టాలి? ముందు దానిలో ఉన్న భావం తెలుసుకోవాలి. జస్ట్ అది ఇంగ్లీష్ అయినా ద 7 ఏజెస్ ఆఫ్ మ్యాన్ చదివారా? ఉందా ఇప్పుడు? అది మేము ఉన్నప్పుడు ఉండేది. ద 7 ఏజెస్ ఆఫ్ మ్యాన్ అంటే 7 స్థాయిలు ఉండేవి మనిషికి అనేది అద్భుతమైనటువంటిది షేక్స్పియర్. ఎలా చదివేది అంటే మా గురువులు మాకు చెప్పింది అదే. ముందు దానిలో భావం తెలుసుకో. భావం తెలుసుకున్న తర్వాత ప్రతి పదాన్ని చూడు. ఆ పదంలో ఉన్న అర్థం తెలుసుకో. ఆ అర్థాన్ని ఈ భావాన్ని ఇలా కలుపుకుంటూ వెళ్తే 2 నిమిషాల్లో వచ్చేస్తుంది మీకు పద్యం. ఎందుకంటే ప్రపంచంలో అన్నింటికంటే అద్భుతమైన విశాలమైన స్టోరేజ్ కలిగినటువంటి హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంది అంటే అది మనిషి లోపలనే ఉంది. మన హార్డ్ డిస్క్ కంటే గొప్ప హార్డ్ డిస్క్ ఇంకొకటి లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఫోన్ పట్టుకొని 256 GB 500 GB 1 TB. ఇది 1 TB. కానీ మనదుందే ఇన్ఫినిటీ టీబీ. ఇది అనంతం. దీన్ని మించింది ఇంకొకటి లేదు. దీన్ని వాడటం మానేసాం అంతే. ఎక్కువ పొదుపుగా వాడుకుంటున్నాం, కొద్ది కొద్దిగా. కానీ భగవంతుడిచ్చిన ఈ మెదడును ఎంత వాడితే అంతగా మీరు గొప్ప వాళ్ళు అవుతారు. భారతదేశం పేరుతోనే జ్ఞానదేశం. మీకు తెలుసో లేదో? భారత అంటే అర్థం తెలుసా? భా ఇత్యుక్తే జ్ఞానః, జ్ఞానే రతాః భారతాః. భా అంటే జ్ఞానము. ఆ జ్ఞానమునందు రతులైనటువంటి వారు భారతీయులు. ఇది కాబట్టి మీరు ఎప్పుడైనా గట్టిగా ఆనందంగా చెప్పుకోవచ్చు, నేను భారతీయుణ్ణి, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే ఎక్కడో పుట్టకుండా ఈ దేశంలో నేను పుట్టానే, నేను చాలా గొప్పవాణ్ణి. నేను ఎప్పుడు కూడా ఇదే దాంతో ఉంటా. ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అంటే ఎస్, ఇండియన్స్. భారతీయుల కంటే గొప్పవారు ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో 196 దేశాలు, 856 కోట్లకు పైగా జనాభా, 4784 మతాలు, 4782 మతాలతో 850 కోట్లతో 196 దేశాలు కలిగినటువంటి ఈ ప్రపంచం మొత్తం మీద ఏ జాతి బ్రహ్మాండంగా ఈ రోజుకు నిలబడి ఉంది అంటే ఒకే ఒక్క జాతి. ఈనాటికి ఎంత పడివేసినప్పటికీ కూడా తిరిగి లేచి నిలబడినటువంటి ఏకైక జాతి ఏదైతే ఉందో అదే నా భారత జాతి మనం చెప్పుకుందాం. ఇంతకంటే గొప్ప జాతి లేదు. అందుకే మీరందరూ కూడా అదృష్టవంతులం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎందుకంటే మనమందరం ఇక్కడ పుట్టాము. మనమే ఏ లిబియాలోనో లెబనాన్లోనో ఎక్కడో పుడితే ఎలా ఉండేది? అందుకే భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎక్కడో పుట్టకుండా ఇక్కడ పుట్టాం స్వామి. ఎందుకంటే ప్రపంచ నాగరికత కళ్ళు తెరవని రోజున భారతీయ నాగరికత ఈ ప్రపంచాన్ని శాసించింది. రామప్ప దేవాలయంకి ఏమైపోయింది? రామప్ప దేవాలయంలో ఇటుకలు ఎలా తేలేవి? నీళ్ళల్లో వేస్తే మునిగిపోని ఇటుకలు ఎవరు తయారు చేశారు? ఈ నాలెడ్జ్ సంపాదించండి. అంటే ఇది తెలుసుకోండి. టెక్నాలజీ కా బాప్ భారత్ హై, గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ అనేటువంటిది ప్రపంచ దేశాల సొత్తు కాదు, భారతీయ మహర్షుల విజ్ఞానం. ఇది మనం సంపాదించాం.
సెల్ ఫోన్లో వాడేటువంటి సిమ్ టెక్నాలజీ కూడా మన దగ్గర నుంచి వచ్చింది. ఒక విగ్రహ ప్రతిష్టాపన చేస్తే దాని కింద రాగి రేకు పెడతాం. రాగి రేకు పెట్టి దాన్ని మంత్రములతో యాక్టివేట్ చేస్తాం. ఆ మంత్రములతో యాక్టివేట్ చేస్తే సిమ్ ఎలానైతే శబ్ద తరంగాలతో యాక్టివేట్ అయి మనకు శబ్ద తరంగాలు ఇస్తుందో, విగ్రహం కింద పెట్టినటువంటి ఆ రాగి రేకు యంత్రం విగ్రహానికి శక్తినిస్తే, అందుకే ఆ విగ్రహం మాట్లాడుతుందా అంటే మీరు అడగండి, మాట్లాడుతుంది. మీరు ప్రార్థించండి, అమ్మా నాకు చదువునివ్వు అని అడగండి, ఇస్తుంది. కారణం ఏమిటి అంటే అక్కడ మంత్రాత్మకమైనటువంటి శక్తి ధారపోసాం. ఇదంతా ఆలోచిస్తే ఒక సైంటిఫిక్ రీజన్ కనిపిస్తుంది. నేనేమంటా అంటే సైంటిఫిక్ రీజన్స్ వెతుక్కుంటూ వెళ్ళకండి, ధర్మంలో విశ్వాసంతో వెళ్ళండి. మీకు విశ్వాసం ఎంత గొప్పది అంటే ప్రహ్లాదుడి లాంటి విశ్వాసం ఉండాలి. ప్రహ్లాదుడి లాంటి విశ్వాసం అంటే నమ్మకం, అంతే. ఏం నమ్మకం? ఎక్కడరా హరి అన్నాడు, నువ్వు ఎక్కడ లేడో చూపించు, అక్కడ ఉన్నది చూపిస్తా అన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు, ఎందుకు లేడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండో ఎందెందు వెతికి చూచిన అందందే గలడో దానవాగ్రని వింటే. నమ్మకం. ప్రహ్లాదుడి నమ్మకం ఏమిటి అంటే ఈ స్తంభంలో విష్ణువు ఉన్నాడు. ఆ నమ్మకమే ఆ స్తంభాన్ని పగలగొడితే దేవుడి రూపంలో బయటికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడే లక్ష్మీ నరసింహస్వామి ఆయన. కాబట్టి ఒక జడమైన స్తంభములోకి దేవుడు యాక్టివేట్ అవ్వడం నమ్మకం వల్ల కుదిరింది. ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు, ఈనాడు ఇక్కడ మీరందరూ ప్రహ్లాదుల్లాగానే ఉన్నారు. కష్టం వస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, అమ్మ మాట్లాడుతుంది. దేవుడు ఎప్పుడు కూడా మోసం చెయ్యడు. దేవుడు ఎప్పుడు కూడా మీ పక్షాన ఉంటాడు. ఏ కష్టం వచ్చినా సరస్వతీదేవికి చెప్పుకోండి. ఏదైనా ఇబ్బంది వచ్చిందా అలా ఒకసారి కూర్చొని జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవనసుత నామ మహావీర విక్రమ భజరంగే కుమతి నివార సుమతికే సంగే కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్ర ఔధ్వజా విరాజై కాంతే ముంజ జనేవు సాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ బంధన విద్యావాన గుణీ అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర. మీ లోపల టన్నుల కొద్ది శక్తి వస్తుంది, టన్నుల కొద్ది శక్తి వస్తుంది. ఆ శక్తి హనుమాన్ చాలీసా ఇస్తుంది. అలా శక్తిని తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వీరులు అవుతారు. కాబట్టి అలా కావాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు, మీ అందరికీ సరస్వతీదేవి మీ అందరి హృదయాల్లో నాట్యము చేయుగాక. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహ శక్తి మీ లోపల ఉన్నటువంటి భయాలను తొలగించుగాక. మేధా దక్షిణామూర్తి యొక్క ఆ దివ్యమైనటువంటి జ్ఞానామృతము మీ అందరి యందు ప్రవహించి సరస్వతీదేవి యొక్క వరపుత్రులు మీరందరూ అయ్యి ఈ సువిశాలమైనటువంటి భారతదేశ సామ్రాజ్య సార్వభౌమ అధికారాన్ని ఎల్లప్పుడూ కాపాడుగాక అని కోరుకుంటూ నా ప్రవచనాన్ని నేను ముగిస్తున్నాను. అందరూ కూడా చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.